వచ్చేసి మేము మొక్కజొన్న గారెలు వేస్తున్నాం. మొక్కజొన్న గారెలకి మెంతులు తెచ్చినాం, గింజలు ఒలుస్తున్నాం. పొట్ట తీసినాం ఫ్రెండ్స్. ఇట్లా ఒలుసుకుంటున్నాం అన్నీ. ఇట్లా ఒలుసుకుంటూ వచ్చేస్తాయి మంచిగా ఈజీగా. గింజలన్నీ ఒలిసిన మిక్సీ పడుతున్నాం. ఇప్పుడు ఇది పట్టేసుకున్న మిక్సీ. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి వేసుకుంటున్నా. పచ్చిమిర్చి కొని వేసుకొని మిక్సీ పట్టుకుంటా. సరిపడా వేసుకుంటున్నా మిర్చి నేను. దీంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. పిండికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. దీంట్లోనే వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకుంటా. పచ్చిమిరపకాయల పేస్ట్ పట్టుకున్నా, దీంట్లో వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయల పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, స్వీట్ కార్న్ తోటి రావండి మొక్కజొన్న గారెలు. స్వీట్ కార్న్ తెచ్చుకొని గిల్లుకొని పేస్ట్ చేసుకోవద్దు, అది జ్యూస్ అవుతుంది. మొక్కజొన్న కంకులకే అవుతుంది. మనం కాల్చుకొని తినే కంకులే తెచ్చుకొని గారెలు చేసుకోవాలి. వాటికైతేనే గట్టిగా వస్తుంది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా, ఎందుకంటే నేను అట్లా ఒకసారి ట్రై చేస్తే జ్యూస్ అయిపోయింది మొత్తం. స్వీట్ కార్న్ అయితే తెచ్చుకోవద్దు, మొక్కజొన్న కంకులే తెచ్చుకొని వలుచుకొని మిక్సీ పట్టుకోవాలి మంచిగా. అప్పుడు మంచిగా గారెల పిండిలాగా వస్తుంది. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసిన. ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నా. ఎందుకు ప్రతి దాంట్లో బియ్యం పిండి వేస్తున్నా అనుకోవద్దు, ఎందుకంటే బియ్యం పిండి వేస్తే ఆయిల్ ఎక్కువ నాకు గుంజదు. మళ్ళీ గారెలు మంచిగా టేస్ట్ ఉంటాయి, కలర్ మంచిగా రెడ్ కలర్ వస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇవన్నీ కలుపుకున్నాక చూపిస్తాం. అన్నీ కలుపుకున్నా. పక్కన పెట్టుకుంటాం. అర్ధగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత చూపిస్తా. అర్ధగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత గారెలు వేసుకోవాలి. గంట తర్వాత వేసిన కొంచెం లైట్గా సోడా ఉప్పు వేసి కలుపుకున్నా. చూపించలేదు అది. ఆయిల్ పెట్టుకున్న, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు గారెలు వేసుకుందాం. మొక్కజొన్న గారెలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.